महागणपतिं मनसा स्मरामि महागणपतिं మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ఈ వారం 27వ తారీఖు నుంచి 2వ తారీఖు వరకు కూడా ద్వాదశ రాశుల వారికి సంబంధించి రాశి ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది చూద్దాం. జూలై మాసానికి సంబంధించి చివరి వారం. ఈ వారం మేజర్ ట్రాన్సిటల్ చేంజెస్ చూస్తే శుక్రుడు ఇక్కడ మిథున రాశిలోకి ఆయన స్వక్షేత్రం నుంచి మిత్రక్షేత్రంలోకి వస్తున్నారు. కుజుడు కూడా ఇక్కడ ఆయన మిత్రక్షేత్రం నుంచి శత్రుక్షేత్రం కన్యారాశిలోకి అడుగు పెడుతున్నారు. సో ఇక కుజ శనుల యొక్క సమసప్తమం కూడా జరుగుతుంది. శని బుధులు ఇద్దరు కూడా రెట్రోగ్రేడ్లో ఉన్నారు. సో అలాగే చంద్రుని యొక్క గమనం కూడా మనం ఈ వారం పరిశీలించినట్టయితే కనుక ముఖ్యంగా సింహం, కన్య, తుల, వృశ్చికం, సో 4 రాశుల మీదుగా కూడా చంద్రుని యొక్క సంచారం ఉంది. సో ఈ విధంగా ఈ చంద్రుని యొక్క సంచారం ఆధారంగా మారిన ఈ మెయిన్ ట్రాన్సిటరీ ప్లానెట్స్ చేంజ్ ఆధారంగా ద్వాదశ రాశుల వారికి సంబంధించి ఈ వారం ఎలా ఉండబోతుంది ఏంటి అనేది మనం ఇప్పుడు చూద్దాం. మేన్ రాశి వారికి సంబంధించి చూద్దాం. మేన్ రాశికి సంబంధించి చూస్తే కనుక వీళ్ళకి చతుర్థంలో శుక్రుడు, షష్టమంలో కేతువు, విధంగా 2 గ్రహాల యొక్క అనుకూలత ఉంది మేన్ రాశి వాళ్ళకి సంబంధించి. మేన్ రాశికి మనం చూస్తే కనుక అర్ధాష్టమంలో శుక్రుడి యొక్క సంచారం ఉంది. ఎవరికైనా కావాల్సింది మానసిక ప్రశాంతత. ఫస్ట్ ఆ ప్రశాంతత అంటే ఎంత ఉన్నా కూడా ఆ మానసిక ప్రశాంతత లేకపోతే ఎవ్వడేం చేయలేడు. సో అలాంటి ప్లెజెంట్ ప్లానెట్ అయిన శుక్రుడు మిత్రక్షేత్రంలో ఫస్ట్ ఆయన చతుర్థ స్థానంలో సంచారంలో ఉన్నారు ఈ రాశి వాళ్ళకి సంబంధించి. సో అలాగే గురుడు కూడా శుక్రుడితో కలిసి అర్ధాష్టమంలో ఉన్నారు. 2 శుభగ్రహాలు గురు శుక్రుల యొక్క యుతి చతుర్థంలో జరుగుతూ ఉంది ఇక్కడ. కాబట్టి ఒక ఎక్స్పాన్షన్ గ్రహం అలాగే ప్రెజెంట్ ప్లానెట్ 2 కలిసి అర్ధాష్టమంలో ఉన్నప్పుడు డొమెస్టికల్గా ఇంట్లో డొమెస్టికల్గా గృహపరమైన విషయాల్లో కొన్ని మార్పులు చేర్పులు అనేవి ఇంటిని కొంచెం కళాత్మకంగానో, సో వెహికల్కి సంబంధించి కావచ్చు, ప్రాపర్టీస్కి సంబంధించి విషయాలు కావచ్చు, ముందు మీ ఇన్నర్ పీస్ మానసిక ప్రశాంతతకి సంబంధించిన విషయాల్లో కావచ్చు. సో ఇలా అన్నింటిలో కూడా ఒక ప్లెజెంట్నెస్ని మీరు కోరుకునే ఆస్కారాలు ఇక్కడ మనకు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. అలాగే దాంతోపాటుగా షష్టమంలో కేతువు యొక్క సంచారం. ముందు అసలు మనిషి కోరుకోకూడదు ఏంటంటే రుణాలు, రోగాలు, శత్రువులు. కాబట్టి వాటిని దూరం చేసే ప్లానెటే కేతువు. అలాంటి కేతువు షష్టమ స్థానంలో ఉండడం చాలా వరకు కూడా ఈ రాశి వాళ్ళకి ఇది ఒక మంచి ప్లస్ పాయింట్గా, అంటే కొంచెం మనం ట్రబుల్స్ని మనం అవాయిడ్ చేయడానికి చాలా వరకు కూడా ఈ కేతు ఉపయోగపడతాడు. సో అలాగే 6, 7, 8, 9 6, 7, 8, 9 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది. ఆది, సోమ, మంగళ, బుధ 4 రోజులు కూడా ఈ రాశి వారికి అనుకూలంగా ఉంది. ఏదైతే ఈ రాశికి సంబంధించి షష్టమ స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం ఉండడం, షష్టమంలో చంద్రుడు యోగిస్తాడు, కేతువు కూడా యోగిస్తాడు. ఓకే, ఈ 2 గ్రహాల వల్ల మీకు వచ్చే ప్రాబ్లమ్స్ని మీరు చాలా వరకు కూడా దూరం చేసుకోగలుగుతారు. శత్రువుల వల్ల కావచ్చు, మీకు వచ్చే డైలీ రొటీన్ ప్రాబ్లమ్స్ని చాలా వరకు అధిగమించడానికి చాలా వరకు మీకు స్కోప్ ఉంది. బట్ ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే రవి బుధులు ఇద్దరు కూడా పంచమ స్థానంలో ట్రాన్సిట్ అవుతున్నారు. ఈ టైంలో ఇన్వెస్ట్మెంట్స్ కానీ, లవ్ లైఫ్ కానీ, షేర్స్, సంతానపరమైన విషయాలు ఎక్కడా కూడా మనకి కొంత అనుకూలమైన రిజల్ట్స్ ఇచ్చే ఆస్కారాలు తక్కువ ఉంటాయి. ఇన్వెస్ట్మెంట్స్ కానీ, ట్రేడింగ్ కానీ అవగాహన లేకుండా, సరైన కమ్యూనికేషన్ లేకుండా పెట్టిన వాటి వల్ల ఎక్కువ పోగొట్టుకునే ఆస్కారాలు ఉంటాయి ఈ టైంలో. అది గుర్తుపెట్టుకోవాలి. ఇన్వెస్ట్మెంట్స్కి సంబంధించిన విషయాల పరంగా బిజినెస్లో పార్ట్నర్తో కూడా ఇక్కడ కొంచెం డిస్ప్యూట్స్ వచ్చే ఆస్కారాలు ఉన్నాయి. ఇది ఎలా అంటే ఇక్కడ మనకి మంగళ, బుధవారాల్లో సప్తమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం ఉంది. ఆల్రెడీ కుజుడు కూడా ఈ వారం నుంచి సప్తమంలోకి వస్తున్నాడు. సో దీనివల్ల ఇక్కడ ఫారెన్ ట్రావెల్స్ కావచ్చు, లాంగ్ జర్నీస్ విషయాల్లో కావచ్చు, అలాగే ముఖ్యంగా ఫాదర్ రిలేటెడ్గా కావచ్చు, ఈ బిజినెస్ ఓరియంటెడ్గా ముఖ్యంగా రాశిలో శని ఒక పక్క రెట్రోగ్రేషన్లో ఉన్నాడు, అలాగే కుజుడేమో సమసప్తమంలో ఉన్నాడు ఈ రాశికి సంబంధించి. కాబట్టి ఈ రెండిటి యొక్క మెయిన్ ఈ కుజ శనుల యొక్క సంసప్తం ఏదైతే ఉందో బిజినెస్ ఓరియంటెడ్గా ప్రాఫిట్స్కి, ఫైనాన్స్కి సంబంధించిన విషయాల్లో పార్ట్నర్స్కి మధ్య ఒక రకమైన ఒక డిస్టర్బెన్స్ని క్రియేట్ చేసే ఆస్కారాలు ఉంటాయి. ద సేమ్ టైమ్ ఇక్కడ మ్యారేజ్ మ్యాచెస్ చూసే విషయాల్లో కూడా
అంత ప్లెజెంట్గా సాఫీగా ఆ మ్యాచ్ అనేది ఆ మాటలు అనేవి ముందుకి వెళ్ళే ఆస్కారాలు కూడా మనకి తక్కువగా ఉన్నాయి. సో అలాగే మనం చూస్తే ఇక్కడ గురు శుక్రవారాల్లో అష్టమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం. సో అష్టమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం జరుగుతుంది. ఆల్రెడీ ఆ రాశిధిపతి శుక్రుడు చతుర్థంలో ఉన్నాడు. సో ముఖ్యంగా ప్రాపర్టీ రిలేటెడ్గా అండ్ డొమెస్టికల్ రిలేటెడ్గా ఫిక్స్డ్ అసెట్స్కి సంబంధించి కావచ్చు, అంటే గృహ పరిసరాలకి ఇక్కడ డొమెస్టికల్ ఎన్విరాన్మెంట్ గృహ వాతావరణానికి సంబంధించిన విషయాలకి సంబంధించి కొన్ని డెసిషన్స్ అనేవి ట్రాన్స్ఫర్మేషన్ సడన్ డెసిషన్స్ అనేవి కూడా గురు శుక్రవారాల్లో తీసుకునే ఆస్కారాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. సో కాబట్టి ఏదైనా శుభగ్రహాలు గురు శుక్రుడు లాంటి గ్రహాలు చతుర్థ స్థానంలో ఉన్నాయి కాబట్టి ఇవి డొమెస్టికల్గా సమ్ చేంజెస్ అనేవి కొంచెం తీసుకొస్తూ ఉన్నాయి. సో అదేంటంటే మీకు సో ఇలా ఉంటే బాగుంటుంది లేకపోతే అలా ఉంటే బాగుంటుంది ఇల్లు అని అనుకున్నది ఇంత అనుకున్నది అలా ఎక్స్పాండ్ చేస్తారు. అంటే ఇంటి ఖర్చులు పెరిగే ఆస్కారాలు ఉంటాయి, డొమెస్టికల్ ఖర్చులు పెరిగే ఆస్కారాలు ఉంటాయి, వాహనాలు ఏదైనా తీసుకునే ఆస్కారాలు ఉండొచ్చు, మీ డిసైడెడ్ వెహికల్ ఏదన్నా. సో అలాగే వారాంతానికి చూస్తే కనుక ఇక్కడ వారాంతానికి శనివారం చంద్రుడి యొక్క నీచస్థాన సంచారం అది పంచమ స్థానంలో జరుగుతూ ఉంది యాక్చువల్గా. మళ్ళీ ఆ రాశ్యాధిపతి కుజుడు కూడా నవమ స్థానంలో జరుగుతుంది చంద్రుడి యొక్క నీచ సంచారం. ఆ రాశ్యాధిపతి కూడా సప్తమంలో ఉన్నాడు. సో కాబట్టి లాంగ్ జర్నీస్ విషయంలో అయినా, ఫాదర్ రిలేటెడ్ విషయాల్లో అయినా, హైయర్ ఎడ్యుకేషన్కి సంబంధించిన విషయాల్లో అయినా, ఫ్యామిలీకి సంబంధించిన విషయాల్లో ముఖ్యంగా ఫ్యామిలీకి సంబంధించిన విషయాల్లో అయినా సో వీళ్ళందరితో అనవసరంగా డిస్ప్యూట్స్ అనేవి డిస్టర్బెన్సెస్ అనేవి రాకుండా కొంచెం శని కుజుల యొక్క సమసప్తమం రాశిలోనూ సప్తమంలో జరుగుతుంది కాబట్టి మీకు ఎదుటి వాళ్ళకి డిస్టర్బెన్స్ ఎక్కువ రాకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది. అది ఫ్యామిలీ పరంగా కావచ్చు, ఎలా అయినా కూడా మీ ఫ్రెండ్స్ త్రూ కావచ్చు. సో కాబట్టి ఇక్కడ ఎప్పుడైతే సప్తమ స్థానంలో కుజుడి యొక్క సంచారం ఇక్కడ మారిందో కుజుడికి సంబంధించి సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన, ఆ ధరణీ గర్భ సంపద కుజనవగ్ర శాంతి మంత్రం చదువుకోవటం చాలా మంచిది. రవి బుధులు పంచమ స్థాన సంచారం ఏదైతే ఉందో ఇక్కడ ఇద్దరు కూడా ఇన్వెస్ట్మెంట్స్ విషయాల్లో మీరు పెట్టుకున్న వర్క్ అవుట్పుట్ విషయంలో కూడా మనం అనుకున్నంత రిజల్ట్స్ అనుకున్నంత అవుట్పుట్ మనం ఇచ్చిన కమిట్మెంట్కి సంబంధించి కానీ వచ్చిన టార్గెట్కి సంబంధించి కానీ అక్కడ న్యాచురల్గా పోలిస్తే కొంచెం తక్కువ ఉంటుంది ఈ ఎఫెక్ట్ మన రీచింగ్. సో కాబట్టి తప్పకుండా ఈ పంచమ స్థానంలో పూర్వపుణ్యస్థానమైన పంచమ స్థానంలో ఇష్టదైవారాధన మీరు ఎక్కువ చేసుకోవటం వల్ల, మీ ఇష్టదైవాన్ని ఎక్కువగా కొలవటం వల్ల ఆ ఇష్టదైవానికి సంబంధించి ఎన్ని విధాలా చేసుకుంటే అన్ని విధాల ఈ పంచమ స్థానం ఏదైతే సంతాన పరంగా మీరు పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్స్ పరంగా వచ్చే అనేకమైన కొంచెం లో లెవెల్ సిగ్నల్స్ని కొంచెం మీరు వాటిని ఛార్జింగ్ పెట్టచ్చు. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టీఆర్ క్రియేషన్స్. ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.